ఇప్పుడు పిత్త సమస్యకి సంబంధించి కానీ మరియు కడుపు నొప్పికి సంబంధించి కానీ పంచగవ్యలో ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది? జనరల్గా మీరు ఏ సమస్య వచ్చినా నాభిని సెట్ చేస్తే సరిపోతుంది అని అంటున్నారు కదా. సో పంచగవ్యలో ట్రీట్మెంట్ తీసుకోవడం బెటరా, నాభిని సెట్ చేసుకోవడం బెటరా, ఏంటి? ఎలా ఉందని అంటే క్వశ్చన్, ఇది చేసుకోకుండా ఇది చేసుకుంటే ఉపశమనం పొందుతామా అంటే పొందము. ఓకే. వరల్డ్ లోపల నాభిని ఫస్ట్ సెట్ చేసుకున్న తర్వాతనే ఇంకేదైనా. ఇప్పుడు దీన్ని సెట్ చేసుకుంటేనే మీ జీర్ణాశయం సరిగా పనిచేయడం మొదలు పెడుతుంది. దీన్ని సెట్ చేయకుండా మీ జీర్ణాశయం సరిగా కాకుండా ఏ మందులు ఇచ్చినా కానీ అది అడిగి ఒంటికి పట్టాలి, అది పట్టదు. మరి ఓన్లీ నాభి చికిత్స చేయించుకుంటే అయిపోతుంది కదా, మరి పంచగవ్యలో నాభి చికిత్స చేసుకున్న తర్వాత ఉత్తమమైన మందులు ఏవైనా అంటే మనం పంచగవ్యలో ఉన్నాయి, ఆవు యొక్క అండర్ లెవెల్స్ మనం తీసుకుంటాం అన్నట్టు. మళ్ళీ ఆయుర్వేదిక్ మందులు కూడా తీసుకోవచ్చు, సమస్య లేదు. కానీ నాభి ముందుగా అయితే మనకు సరి అవ్వాలి. అయితే ఎప్పుడైతే పంచగవ్యలో మనం చేస్తామో దీనివల్ల ఏమవుతుందంటే సెల్స్ క్యూర్ అయిపోతాయి. దీంతోటి ఈ పంచగవ్యాల లోపల విశేషం ఏంటిదంటే దీని లోపల సెల్ థెరపీ అన్నట్టు ఇది. ఇప్పుడు వరల్డ్ లోపల సెల్ థెరపీ అనేది మీకు ఎక్కువ కనిపించదు. సెల్ థెరపీ కనిపించడానికి మీకు ఆస్కారం ఉన్నది పదార్థాలు ఉన్నాయంటే పంచగవ్యాలే, ఇవి ప్రూవెన్ అన్నట్టు. ఇక వచ్చేసి సంబంధిత ప్రాబ్లమ్స్ వచ్చేసి దాని లోపల ఉన్న స్కిన్కి సంబంధించిన ప్రాబ్లం వచ్చి జీర్ణశయంలో ప్రాబ్లం వచ్చేసి వీటిని డైరెక్ట్గా అది క్యూర్ చేసేస్తుంది. ఇటు శరీరానికి పోషణనిస్తుంది అండ్ అక్కడ పోయేసి క్యూర్ చేస్తుంది. ఇక అక్కడ ఏం ప్రాబ్లం లేదు అని అంటే దానిచ్చి తాను బయటకు వెళ్ళిపోతుంది. ఇలాంటి మంది ఎక్కడైనా ఉంటుందా చెప్పండి? సో దాని లోపల అద్భుతమైన మందు ఫస్ట్ ఏంటిది అంటే గోమూత్రం. గోమూత్రం ఏం చేస్తుందంటే పిత్తాన్ని రేస్ చేస్తుంది, బ్యాలెన్స్ చేస్తుంది, అవుట్ అవుతుంది. చాలా మందికి ఒక సందేహం ఉంటుంది, గోమూత్రం తీసుకోవాలి అని అంటే అప్పుడు గోవు దగ్గర నుండి తీసుకోవాలి, డైరెక్ట్గా తీసుకోవాలి అని కొంతమంది చెప్తూ ఉంటారు. కొంతమంది లేదు అలా తీసుకోకూడదు అని అంటూ ఉంటారు. నిజంగా ఏం చేయాలంట? దానికి ఒక అపోహ ఉంది కాబట్టి అపోహని మీ ద్వారా నేను ఈరోజు క్లియర్ చేసేస్తాను. చాలా మందికి ఉంది ఇది. మీరు ఏదైనా అడవిలో మేస్తున్న ఆవులు కానివ్వండి, పచ్చిగడ్డి ఎండుగడ్డి ఇస్తున్న ఆవులు కానివ్వండి, ఇలాంటి ఆవుల దగ్గరికి నుంచి మీరు తీసుకున్న గోమూత్రము అతి అద్భుతమైన గోమూత్రం. ఎందుకంటే దీనిలో క్షార స్వభావం ఎక్కువ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందని అంటే బాడీకి కావాల్సిన క్షారము ఈజీగా దొరుకుతుంది. దానివల్ల మనకి ఆల్కలిన్ అన్నట్టు, క్షారం అంటే ఆల్కలిన్ ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే. సో మీకు ఇంగ్లీష్లో చెప్తాను. ఆల్కలిన్ అనేది తీసుకోవడం వల్ల లోపల ఉన్న యాసిడిక్ తత్వాన్ని బ్యాలెన్స్ చేస్తుంది మనకు ఇది. సో ఎంత మోతాదులో తీసుకోవాలి, ఏం తీసుకోవాలి మీరు ఆయుర్వేదిక నిపుణుల చేత పర్యవేక్షణ లోపల పంచగవ్య డాక్టర్స్ మీరు అడిగి మీరు తీసుకోవచ్చు. అయితే తాజా గోమూత్రం ఎంత తీసుకోవచ్చు? సాధారణ వ్యక్తి, బాగా మలబద్ధకం ఉన్న వ్యక్తి హాఫ్ కప్ తీసుకోవచ్చు. ఎలా తీసుకోవచ్చు? 8 వరుసల్లో బట్టని 8 వరుసల్లో మలిచి దాన్ని పెట్టి వడపోసుకొని తీసేసుకోవాలి. అయితే గోమూత్రం పోసిన ఫస్ట్ ఏదైతే వచ్చిందో దాన్ని ఆపేసి మిగతా తీసేసుకొని మళ్ళీ లాస్ట్ వదిలేసేయాలి. ఇలా తీసుకుంటారు, తీసుకోరు. ఈ విధంగా మీరు సేవనం చేసుకోవాలి. ఇది తాజా. మళ్ళీ తాజా దొరకని వాళ్ళకు ఎలా మరి సిటీలలో అంటే మేము దాన్ని డిస్టిలైజేషన్ పద్ధతి ద్వారా దాన్ని స్టీమ్ చేసి ఆ యొక్క ఆవిరిని మందుగా తీసుకుంటాం. ఈ మందుగా తీసుకున్న దాని లోపల మళ్ళీ దీని యొక్క క్షారాన్ని గోళీలుగా చేస్తాము. ఇదొక క్యాప్, ఇదొక గోళీ మీరు తీసుకున్నారంటే సంపూర్ణంగా మీరు గోమూత్రం తీసుకున్నట్టే లెక్క. దీనివల్ల ఏమవుతుంది అంటే మీ దీనికి మీ జీర్ణశయానికి సంబంధించేసి పిత్తానికి సంబంధించేసి మీ ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో సాల్వ్ అయిపోతాయి. అయితే దీని లోపల మేము ఏం చేస్తామంటే ఆయుర్వేదిక మూలికలు కలిపి దీంట్లో ఇస్తాము, మెడిసిన్ త్రూ ఇస్తాము. తర్వాత వచ్చేసి సెకండ్ మందు నెయ్యి. శరీరం లోపల మోషన్స్ కానివ్వండి, పిత్తానికి సంబంధించి కానివ్వండి, అతి ఇబ్బంది ఉన్న వాళ్ళకు నెయ్యి తాగిపిస్తాము. భోజనం ముందు 1 స్పూను, భోజనం తర్వాత 1 స్పూను, వారి యొక్క తీవ్రతను బట్టి ఇంకో స్పూన్ పెంచుతాము. 2 స్పూన్స్. ఇంట్లో హోమ్ రెమెడీస్ కూడా చెప్పేస్తారా? ఇక ఇది హోమ్ రెమెడీకి వస్తుంది. ఇది నెయ్యి తాగడము. ఇప్పుడు గోమూత్రం అంటే స్పెషల్ గా మీరు తీసుకోవాల్సి వస్తుంది. లేకిన్ ఆవు నెయ్యి మనం తీసేసుకొని హోమ్ రెమెడీ కింద భోజనం ముందు 1 స్పూన్, భోజనం తర్వాత 1 స్పూన్ తీసుకోవడం మొదలు పెట్టేశారనుకోండి, మీ యొక్క అగ్ని అనేది శమిస్తుంది అండ్ బ్యాలెన్స్ అవుతుంది అండ్ మోషన్ రాని వారికి మోషన్ వస్తుంది. అండ్ పైల్స్ ప్రాబ్లం ఉంది కదా, ఇలాంటి వాళ్ళు 2 స్పూన్స్ తీసుకోవాలి భోజనం ముందు, భోజనం తర్వాత. ఇలా తీసేసుకున్నారనుకోండి వారి పైల్స్ సమస్య తీరిపోతుంది అండ్ మోషన్ క్లియర్ ఉంటుంది. కడుపు నొప్పి ఉన్న వాళ్ళకి మనం ఏం చేస్తాం అంటే జీరా, తర్వాత వచ్చేసి సోంపు,
వీటిని గోమూత్రంలో ఇచ్చేసి ఒక క్యాప్ ఇస్తాం అంతే. ఆ ఒక క్యాప్ తీసుకుంటే కడుపు నొప్పి తగ్గిపోతుంది ఓకే, అప్పటికప్పుడు అప్పటికప్పుడు రిలీఫ్ వచ్చేస్తుంది. రిలీఫ్ వస్తుంది.